హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్ సాయి. ఈరోజు మన వ్లాగ్లో అయితే మనం వాడేసిన రబ్బర్ బ్యాండ్లని, ఎలాస్టిక్ పోయిన రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా, అవి మీరు పడేస్తున్నారేమో. పడేయకండి, ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. పడేయకోకుండా ఒక కొత్త రబ్బర్ బ్యాండ్లు చేద్దాం పాత రబ్బర్ బ్యాండ్లతో. అయితే ఈ వీడియోలో చూడండి, ఇలా మనం పడేయకోకుండా రబ్బర్ బ్యాండ్లని వాడేసిన వాటిని నేను ఇలా తీసుకున్నాను. తర్వాత అయితే ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అవసరమైతేనే నేను వీటిని వాడతాను, లేకపోతే వాడను. కలర్స్ అయితే తీసుకున్నా చూడండి. ఇవి చేయడానికి ముఖ్యంగా కావాల్సినది అయితే థ్రెడ్ అనమాట. థ్రెడ్, నీడిల్ అయితే కావాలి. నేనైతే కలర్ మీ ఆప్షన్, థ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అయితే కలర్ పూసలు అనమాట. కానీ ఇవి కూడా నేను వాడతానో లేదో తెలియదు, కానీ తీసుకున్నాను. దీనికి అతి ముఖ్యంగా కావాల్సినది అయితే సిజర్ కావాలి. తర్వాత అయితే ఇలాంటి కలర్ క్లాత్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను నీడిల్లోకి అయితే ఇంకా థ్రెడ్ని అయితే ఎక్కిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నేను ఎక్కిస్తున్నాను. మనం క్లాత్ని మనం చినిగిపోయిన వాటిని ఎలా అయితే మనం కుట్టడానికి ఒక సూదిలోకి దారం ఎలా ఎక్కిస్తామో, సేమ్ అదే విధంగానే మనం దారాన్ని అయితే తీసుకోవాలా. తీసుకున్న తర్వాత అయితే చూడండి, నాకు అవసరం లేనిది అయితే ఇంకా చుట్టూ అయితే పక్కన పెట్టేసినాను. ఇప్పుడైతే ఎక్కించేసుకుంటున్నాను. ఇలా ఎక్కించుకున్న తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. అంతకంటే ముందు మనమైతే ఇంకా ఈ క్లాతులని అయితే నేను కొలతలు పెట్టి అయితే తీసుకోలేదు. నాకు కావాల్సిన సైజులో అయితే నేను అందాజుగా అయితే ఇంకా కట్ చేసుకున్నాను అనమాట క్లాతుల్ని. ఇట్లా కాకోకుండా మనం ఇంట్లో ఉన్న వాటితో అంటే వేస్టేజ్ అని కాదు, కానీ మనం ఇంట్లో ఎక్కడైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు మనకి బ్లౌజ్ పీసెస్ ఇస్తుంటారు కదా, కానీ మనం అవి స్టిచ్చింగ్ చేయించుకొని అట్లనే పెట్టేస్తుంటాం అనమాట. అవి ఊరిక ఉండిపోతాయి. అలా ఉండకోకుండా మనతో ఉన్న రబ్బర్ బ్యాండ్స్, వాడేసిన ఎలాస్టిక్ పోయిన రబ్బర్ బ్యాండ్స్తో అయితే ఈ విధంగా చేసుకుంటే మటుకు చాలా బాగా మనకి శారీస్లో కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్, టాప్స్లో కూడా మనం హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేదంటే మన జడకు కూడా వేసుకోవచ్చు అనమాట. అందుకనేసి అయితే నేను ఒకసారి ఇవి చేద్దామనేసి అయితే అనుకుంటున్నా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఉల్టా ఫల్టా ఏదో ముందు క్లాత్ చూసుకున్న తర్వాత రివర్స్ అయితే ఫోల్డ్ చేయాలి. నేను చేసిన విధంగా అయితే ఫోల్డ్ చేసి ఒక్కసారి అంతా కరెక్ట్గా అయితే పెట్టేసుకున్నాము. ముందుగా అయితే మనం థ్రెడ్ ఎక్కించేసుకొని నీడిల్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది తీసుకొని అయితే ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఏం లేదండి, నేనైతే మనం చినిగిపోయిన బట్టల్ని కుట్టడానికి లాస్ట్ ఎండ్లో మనం కట్ చేయడానికి ముడి వేస్తాం కదా, ఆ ముడే ఫస్ట్లోనే వేసేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనం క్లాత్లు ఎలా అయితే కుట్టుకుంటామో చినిగిపోయిన వాటిని, ఆ విధంగానే ఇలా కుట్టుకుంటూ రావాలి. మనం మిషనే ఉండాలి మన ఇంట్లో అని అయితే ఏం లేదు. ఒక సూది దారం ఉంటే చాలన్నమాట. మనతో ఉన్న క్లాత్తో అయితే, ఇంట్లో ఉన్న క్లాత్తో అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చిన్న సిజర్ ఉన్నా పర్వాలేదు, క్లాత్ని ఒక్కటి కట్ చేయడానికి ఉంటే చాలన్నమాట. సిజర్తో కూడా పని లేదు. చూడండి, ఈ విధంగా అయితే నేను అంతా మొత్తం అయితే కుడుతున్నాను. ఇప్పుడైతే చూడండి, నేను ఇంకా మిగతావైతే ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అనమాట. చూడండి, ఎలాస్టిక్ అంతా పోయి సాగిపోయినాయి అనమాట. ఇప్పుడైతే ఈ బ్యాండ్స్ నుంచి అయితే ఇంకా ఎలాస్టిక్ అయితే మనం పక్కకు తీద్దాం. ఇంకా ఈ విధంగా అయితే అంతా కట్ చేసుకొని చూసారా, ఈ లోపల ఉన్న ఎలాస్టిక్ని మనం బయటికి తీద్దాం. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా మనం ఏది రాదు అనుకోకూడదు. ఏదో ఒకటి ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా వస్తుందన్నమాట. కాకపోతే కొంచెం కష్టపడాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే. ఎందుకంటే ఎప్పుడూ మనం ఇంటి పనులతోనే అలసిపోకోకుండా మన పిల్లలకు కానీ మనకే కానీ ఇట్లా చిన్న చిన్న వాటిని చేసుకొని మన జడకు అలంకరించుకున్న, లేదంటే మన చేతికి బ్యాండ్స్ లాగా వేసుకున్న చాలా అందంగా కనిపిస్తుంది. ఎవరికైనా చెప్పచ్చు అనమాట, నేనే చేసుకున్నానని. మనం స్వయంగా మన చేతులతో చేసుకున్న వాటిని వేసుకుంటే ఆ సంతోషమే వేరనమాట. అందుకనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖాళీగా ఉండకోకుండా 24 hours సెల్ చూడకోకుండా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకొని ఇలాంటివి కూడా చూస్తూ ఇలాంటివి కూడా చేస్తే ఆ ఆనందమే వేరనమాట. ఇప్పుడు చూడండి, నేనైతే క్లాత్లో నుంచి అయితే ఈ ఎలాస్టిక్ని అయితే వేర్ చేశాను. చూడండి, ఈ విధంగా అన్నిట్లోనూ కూడా తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఎలాస్టిక్ని. ఇంక ఇప్పుడు చూడండి, నేనైతే ఈ విధంగా అయితే
కుట్టేసినాను కదా, అది ముందే. ఇప్పుడు ఇంకొక నీడిల్ తీసుకొని సేమ్ మనం ఇప్పుడు బ్లౌజ్కి వెనకాల హ్యాంగిల్స్ వస్తాయి కదా, అవి టైలరింగ్ వాళ్ళు తిరిగేస్తుంటారు కదా, ఆ విధంగా మనం తిరిగేసుకోవాలన్నమాట. నేను చూడండి వీడియోలో చూపిస్తాను బాగా క్లియర్గా. సూది మధ్యలో, దారం మధ్యలో నుంచి సూది బయటికి తీస్తూ ఇలా ఒక ముడి అయితే వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత సూది అయితే రివర్స్గా పెట్టేసి మనం సేమ్ ఇంకా క్లాత్ని తిరిగి వేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపించిన విధంగా సూది లోపల పెట్టేసి అయితే క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మనం కుట్టినది లోపల సైడ్ పడేసి ఇంకా బయట బాగా మనం నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని అయితే క్లాత్ని అయితే తిరిగి వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా సేమ్ మనం ఇంకా టైలరింగ్ వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా అనమాట. ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. చాలా ఈజీ, 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఆ విధంగా చేసుకుంటాను అనమాట. చాలామంది అయితే ఇంకా పిల్లలకి అయితే ఇలాంటివి చాలా చేసి అయితే స్కూల్కి 2 జడలు వేసి పంపించవచ్చు అనమాట. మనం అవి ఎలాస్టిక్లు పోయినాయని చెప్పేసి, పాతగా అయినాయని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి అవసరానికి అయితే ఇంకా అవి కూడా దొరకవన్నమాట. ఉంటాయి కానీ ఎక్కడ ఉంటాయో తెలియదు. ఎక్కడంటే వేసేస్తుంటాం కదా, ఇంకా ఆడవారు వెతుకుతూనే ఉండాలన్నమాట. అవసరానికి దొరకవన్నమాట. అందుకనేసి అయితే ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట జడలుకి. అందుకనేసి అయితే ఇంకా జడ కూడా చాలా అందంగా హెయిర్కి బాగా అనిపిస్తుంది అనమాట. తర్వాత అయితే ఇంకా నేను చూడండి ఈ విధంగా అయితే ఇలా అయితే చేస్తున్నాను చూడండి. మీకు మరొకసారి అర్థం కావాలనేసి అయితే రెండోసారి ఇది వీడియో పెట్టానన్నమాట. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ సారి చూపించేటప్పుడు మీరు గమనించుంటారో లేదో కొంచెం ఫాస్ట్గా చేశాను. అందుకనేసి అయితే నేను ఇంకొకసారి పెట్టాను. ఇప్పుడైతే థ్రెడ్ని అయితే కట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి అయితే ఇంకా మనం ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే యూస్ చేయకోకుండా ఉంటాం కదా, మనం ఇంకా వాడేసి వదిలేసి ఉంటాం కదా, దాన్ని అయితే తీసుకుందాం అనమాట. ఇప్పుడు మధ్యలో కట్ చేద్దాం. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనం నిడిల్ మనం ప్రతిసారి మనము థ్రెడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనం ముందే థ్రెడ్కి ఎక్కించేసుకొని కుట్టేసుకున్నాం కదా, అది అట్లనే ఉంటుందన్నమాట. థ్రెడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటే. ఇక్కడ నేను ఎక్కువ ముడులు వేయట్లేదు, ఊరిక జారు ముడి వేస్తున్నాను చిక్కు పడుకోకుండా ఆ క్లాత్ని తిప్పేయడానికి అనమాట. మామూలుగా ఇది థ్రెడ్తోనే కాకుండా పిన్ ఉంటుంది కదా, ఆ పిన్నుతో కూడా చేయొచ్చు అనమాట. సేఫ్టీ పిన్నుతో కూడా చేయొచ్చు. సూది అయితే నేను రివర్స్ అయితే పెట్టేసి చూడండి, రివర్స్ పెట్టేసి అయితే ఇంకా ఎలాస్టిక్ని అయితే లోపలికి పంపిస్తున్నాను. ఇంకా పిన్ సూద్తో అయితే ఇంకా చాలా ఈజీ అనమాట. ఈ విధంగా అయితే మొత్తం అంతా బయటికి లాగేస్తున్నాను సూదిని అయితే. నేనైతే ఎక్కువ థ్రెడ్ ఉండింది కదా, కొంచెం లేట్ అయిందనమాట. అదే మీరైతే సేఫ్టీ పిన్నుతో చేసినారనుకో చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా చూడండి ఈ విధంగా అయితే నేను క్లాత్లో నుంచి అయితే ఇంకా థ్రెడ్ని ఇది బ్యాండ్ని అయితే ఇలా తీసాను చూడండి ఎలాస్టిక్ది. నాకు కొంచెం లోపలికి వెళ్ళిపోయిందనమాట నేను స్పీడ్గా అనడం వల్ల. అట్లా కాకోకుండా కొంచెం తీసుకోవాలా, కొంచెం చేతితో బయటకు పట్టుకోవాలా, లేకుంటే ఇట్లా నా మాదిరి మిస్టేక్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు రివర్స్ మనం మళ్ళీ ఇంకొకసారి చేయాల్సి వస్తుంది. నాకు వచ్చిందనమాట. ఎందుకంటే నేను చేయి పట్టుకుందాం అనుకునే లోపలికి అనేసినానా, అందుకనేసి అయితే ఇంకా ఇట్లా వచ్చేసిందనమాట. ఇప్పుడైతే చూడండి క్లాత్ని అయితే ఇంకా ఫోల్డ్ చేశాను ఈ విధంగా. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న థ్రెడ్ని అయితే ఇంకా కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత అయితే ఒకసారి అంతా నీట్గా అనేసుకొని చూడండి ఈ విధంగా అయితే నేను బ్యాండ్ని అయితే లోపలికి ఎక్కించేసి అయితే ఇంకా ఫ్లవర్ని అయితే కట్ చేస్తున్నా చూడండి. కట్ చేసి ఇంకా తర్వాత దీన్ని ఒక బిర్రుగా ముడి వేస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ కలిపి ఒక ముడి అయితే వేస్తున్నా. ఈ విధంగా వేయడం వలన అది చిక్కుగా ముడిపడి ఇంకా బ్యాండ్ అనేది లూజ్ కాదనమాట. తర్వాత అయితే ఇంక ఇలా వేసి అయితే ఇంకా ఒక 4 times 5 times అయితే వేసినాను అనమాట. అప్పుడే బాగా బిర్రు వచ్చేసి అయితే ఇంకా అది బాగుంటుంది అనేసి అయితే చూడండి ఈ విధంగా అయితే వేసాను.
చూడండి ఇంక ఇప్పుడైతే దీని లోపలికి ఇలా అనేసి అయితే కొంచెం కవర్ చేసుకుంటే అయిపోయా, ఇంకా రెడీ అయిపోయిందనమాట. చూడండి చాలా ఈజీగా మనకి ఏ శారీలో కావాలంటే ఏ కలర్ కావాలనుకుంటే ఆ క్లాత్ తీసుకొని అయితే మన శారీలోకి మ్యాచింగ్ అయ్యేలాగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చూడండి, చాలా బాగుంది కదా. మనం బయట కొనే వాటికైతే ఎలాస్టిక్లు పోతూనే ఉంటాయన్నమాట. చూడండి ఇలా హ్యాండ్కి కూడా వేసుకున్నాను చూడు, చాలా బాగుందన్నమాట. టాప్స్లలోకి డ్రెస్లలోకి చాలా బాగా అనిపిస్తుంది. కలర్స్ మ్యాచింగ్ లాగా. ఇంకా హెయిర్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే నేను హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ నుంచి అయితే ఎలాస్టిక్లు అయితే బయటికి తీసాను చూడండి. ఈ విధంగా అన్నీ తీసైతే ఇంకా పక్కనైతే ఉంచుకుందాం. తర్వాత ఇంకో క్లాత్ సేమ్ దాని మాదిరిగానే ఇది కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత సేమ్ దాని ప్రాసెస్ లాగే మీకు డబల్ వీడియో చూపించాను కదండి, అంటే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేసి అయితే 2 times చూపించాను కదా. సేమ్ అదే విధంగా ఇది కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నవారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇంట్లో మనకైనా ఎవరికైనా కానీ ఇంకా చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇంట్లో ఉండి ఎప్పుడు ఇంకా మనం ఎనీ టైం సెల్లు చూడకోకుండా అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చి సెల్లులో చూపించిన వాటిని ప్రయోగం చేస్తే ఆ కిక్కే వేరనమాట. అందుకే అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలా, ఏది రాదని అనుకోకూడదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలాంటి టిప్స్ పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎన్ని తీసుకున్న పిల్లలు ఉండించుకోరనమాట, పోగొడుతూనే ఉంటారు. లేదంటే ఒకటి కనిపిస్తే ఇంకొకటి కనిపించదు, అలా ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసి రబ్బర్ బ్యాండ్స్ పెడితే మటుకు చిన్నపిల్లల హెయిర్ చాలా బాగా అందంగా జడలు కనిపిస్తాయి. అందుకే నేనైతే ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. నా ప్రయత్నం మీకు ఇష్టమైతే ఒక లైక్ ఇవ్వండి, తర్వాత కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ఇంకా నేను ఇంకొన్ని మంచి వీడియోలు కూడా చేస్తాను ఇక నుంచి. ఇంట్రెస్ట్గా ఉండడానికైతే ఎప్పుడు ఇంట్లో పని అక్కడ వెళ్ళాం ఇక్కడ వెళ్ళామని కాకుండా ఇలా ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్కి ఏమేమి టిప్స్ ఇవ్వాలో అవి కూడా ఇస్తానన్నమాట. ఇంక ఇప్పటి నుంచి అయితే వీడియోలు చాలా కొత్తగా ఉంటాయి. మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి నేనైతే ఇంకా కుట్టడం అయితే ఇంకా అయిపోయేకొచ్చింది, కుడుతూనే ఉన్నాను. మన చేతులతో చేసిన బ్యాండ్స్ మన పిల్లలకి ఇస్తే ఆ సంతోషమే వేరన్నమాట. అందుకనేసి అయితే అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉండండి. ఏది రాదని ఏది అనుకోకూడదు, ప్రయత్నిస్తేనే అన్నీ వస్తాయని మనకు తెలుస్తుంది. ఇంక ఈ విధంగా అయితే ఇంకా నేను చేసుకుంటూ వెళ్ళానన్నమాట, కుట్టుకుంటూ. నేనైతే యూట్యూబ్ చాలా కష్టపడి వీడియోలు అయితే చేస్తాను. ఏముందులే సాయి చేసేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి పెట్టేస్తుంటుంది వీడియో అనుకుంటున్నారేమో, కానీ నేను చాలా కష్టపడతానన్నమాట ఈ వీడియోలు తీయడానికైతే. కానీ దేవుడు ఏదో ఒకరోజు మాకు సక్సెస్ ఇస్తాడని నమ్ముతున్నాను. కాకపోతే మాకు చాలా డిస్టర్బెన్స్ వస్తాయన్నమాట మేము ఇట్లా చేస్తున్నప్పుడు కానివ్వండి, వీడియోస్ చేసినప్పుడు. చూడండి ఈ విధంగా అయితే నేనైతే ఇంకా మిగతా ఉన్న ఎలాస్టిక్లను అయితే తీసుకున్నాను. ఈ ఎలాస్టిక్లను అయితే నేనైతే ఇప్పుడైతే ఫస్ట్ క్లాత్ అయితే ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి కదా, రివర్స్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే ఒక నాట్ అయితే వేస్తున్నా. చూడండి ముడి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి సూది అయితే ఇట్లా రివర్స్ చేసుకొని అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే రివర్స్ కనుక్కుంటూ రావాలన్నమాట. మనకి ఇలా చేసుకుంటూ రావాలి. ఇలా చేసుకుంటూ ఇంకా ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. క్లాత్ని అయితే రివర్స్ని అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలా. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకొంచెం లోపలికి అనేసి అయితే క్లాత్ని అయితే ఇలా బయటికి అయితే తీద్దాం. ఈ విధంగా అయితే ఇది కొంచెం నేను కొంచెం బిర్రుగా ముడి వేసాను కాబట్టి నాకు కొంచెం నేను చేతితో లాగుతుంటే కొంచెం టైట్ అవుతుంది. కొంచెం లూజ్గా ముడి వేస్తే మటుకు ఇట్లా ఊరికి గుత్తేనే వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి చాలా ఈజీగా అయితే ఉందబ్బా. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి అయితే ట్రై చేయండి. మీకు కానీ మీ పిల్లలకు కానీ ఇలాంటి బ్యాండ్స్ అయితే చేయండి, చాలా బాగున్నాయి.
ఇంకా ఇట్లా అనమాట. ఈ వీడియో అయితే ఇంకా ఇదే అనమాట. నేను చూపించిన విధంగానే అన్నీ కూడా చేసుకున్నారనుకో, కలర్స్ బ్యాండ్స్ అయితే మీ దగ్గర ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ శారీస్లో కానీ, డ్రెస్లలో కానీ, టాప్స్లలో కానీ వేసుకొని పోవచ్చు అనమాట. అందుకనేసి అయితే ఈ వీడియో చేయడానికి కారణం అయితే అదే అనమాట. ఎందుకంటే చాలామంది చూస్తుంటాము, ఎన్ని బ్యాండ్స్ ఉన్నా, ఎన్ని పప్పీలు ఉన్నా, ఇంట్లో ఎన్ని పిన్స్ ఉన్నా, సేఫ్టీ పిన్స్ కానీ ఏవైనా కానీ మనకి దొరకవన్నమాట. ఉంటాయి దండిగా, కానీ ఎక్కడో ఒక చోట పెట్టి మర్చిపోతాం, అవసరానికి అస్సలు దొరకవు. అందుకనేసి అయితే ఈ టిప్స్ పాటించమని అయితే చెప్పి మీకైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మటుకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నేను సేమ్ అదే విధంగానైతే ఇంకా ఇది చేస్తూనే ఉన్నాను చూడండి. అప్పుడు నేను ఫోల్డ్ చేసుకున్నా కదా, ఇప్పుడైతే ఇంకా ఎలాస్టిక్ని లోపల పంపించడానికైతే నేను ఇలా చేస్తున్నాను. మీరు సేఫ్టీ పిన్తో తీయండి, చాలా ఈజీగా వస్తుంది. ఇంకా నేనైతే థ్రెడ్తోనే తీస్తున్నా. మీరు సేఫ్టీ పిన్ పెట్టి తీసినారనుకో చాలా బాగా వస్తుంది. ఈ క్లాత్ని మనం ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న టైలర్స్ ఉంటారు కదా, ఆ టైలర్స్ దగ్గర పోయి వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉంటే తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా లేవు అనుకుంటే మన ఇంట్లో ఉన్న ఏదైనా వేస్టేజ్ క్లాత్లు ఉంటాయి కదా మన ఇంట్లో, బ్లౌజే కాకుండా ఏవైనా కానీ ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని కానీ చేసుకోవచ్చు. చూడండి, ఎలాస్టిక్ ముందే పట్టుకోవాలా. పట్టుకున్న తర్వాతే ఈ ఎలాస్టిక్ని దారం నుంచి వేరు చేయాలా, లేకపోతే టైట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే చేతితో పట్టుకొని ఇలా లాగితే ఇంకా ఒక కుచ్చు మాదిరిగా రెడీ అవుతుంది. ఎంత ఎలాస్టిక్ అంత సాగిపోయినా కానీ మనం ఆ కుచ్చుతో దగ్గర చేసేసి అయితే మనకి ఎంత టైట్ కావాలో అంత థ్రెడ్ తీసుకొని అయితే కుట్టేసేయాల. చూడండి, ఈ విధంగా అయితే నేను బ్లాక్ కొంచెం పెద్దగా చేశాను అనమాట. ఈ బ్యాండ్ అయితే కొంచెం పెద్దగా చేశాను, ఎందుకంటే బ్లాక్ హెయిర్ బ్యాండ్ ఎప్పుడైనా కానీ కొంచెం పెద్దగా ఉంటేనే మన జడకు వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది, చేతికి వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. అందుకని నాకు ఈ బ్లాక్ అంటే చాలా ఇష్టం. అందుకే కొంచెం ఫ్లవర్స్ మాదిరిగా ఉండాలని చెప్పేసి అయితే చేతి వేసుకున్నప్పుడు కానీ కొంచెం ఫ్లవర్ కొంచెం పెద్దగా ఉంటే మన చేయి బాగా కనిపిస్తుంది అనమాట. నేను ఎక్కువ అంటే డ్రెస్సులు వేసుకుంటాను కదా, టాప్స్లో కావాలని చెప్పేసి అయితే బ్లాక్ అయితే ప్రతి దాంట్లో వేసుకోవచ్చు. అందుకనేసి అయితే ఈ ఫ్లవర్ని నేను కొంచెం పెద్దగా చేశాను. చూడండి, ఇలా అయితే నేను ఇంకా టైట్గా అయితే ఫిట్ చేస్తున్నాను. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు. మనకి టైలరింగ్ మిషనే ఉండాలని ఏం లేదు. సూది దారం ఉంటే చాలన్నమాట. ఇలాంటివి అయితే చేయొచ్చు. ఈ క్లాత్ అయితే ఇంకా నేను కొలతలు పెట్టి అయితే తీసుకోలేదబ్బా, ఎందుకంటే నేను అందాజుగా తీసుకున్నాను. మీరు ఒకవేళ మీకు ఎంత కావాలనుకుంటే అంత క్లాత్ తీసుకోవచ్చు. మీకు ఫ్లవర్ పెద్దగా కావాలనుకుంటే కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవచ్చు, లేదు మాకు మీడియం సైజే కావాలనుకుంటే మీడియంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉంది. చాలా బాగుంది కదా, అసలు ఎంత బాగుందో. బ్లాక్ అంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట. అది కాక బ్లాక్ గోల్డెన్ కాంబినేషను అదిరిపోద్ది అసలు. ఇప్పుడైతే ఒకసారి అయితే నేను చేతికి అయితే వేసుకుంటాను. చూడండి ఎంత బాగుంటుంది అసలు. టాప్స్ వేసుకున్నప్పుడైతే ఇంకా వేసుకున్నామనుకో ఇంకా హ్యాండ్ చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంకా తర్వాత అయితే సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోవాలా. సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా తీసుకొని ఇలా అయితే ఇంకా థ్రెడ్స్ ఒక సేమ్ అనమాట ఇలానే ప్రిపేర్ చేసుకుందాం. మనం వీడియోలో చూపించిన విధంగా అవన్నీ కూడా చేసుకున్నాం కదా, అందుకనేసి అయితే ఇవి కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా 3 ఇలా ప్రిపేర్ చేసేసి అయితే ఇంకా పెట్టానన్నమాట. ఒకటి ఎలాస్టిక్, ఒకటి రబ్బరు, తర్వాత ఒక నెట్ క్లాత్ తీసుకున్నాను. ఈ 3 క్లాత్లు అనమాట. వెరైటీగా తీసుకున్నాను నేనైతే. సేమ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా నాటైతే వేసేసుకొని ముడి అయితే వేసేసుకొని క్లాత్లో నుంచి ఇంకా తీయడమే అనమాట ఎలాస్టిక్ని అయితే. చూడండి, ఈ విధంగా తీసైతే ఇంకా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా ఫ్లవర్స్ చేయడమే.
చాలా ఈజీ అండి. ఏది రాదని ఎప్పుడు అమ్మాయిలు అనకూడదు. మనం చేస్తేనే కూడా కదా ఏదైనా వచ్చేది. ఇదంటే చాలా చిన్నదేలేండి నేను చేసేదైతే. ఇదే కాదు మన జీవితంలో ఏదైనా కానీ ఆడపిల్లలు మనకేం రాదు అని ఏది అనుకోకూడదు. ఏదైనా మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేనే చూడండి, అసలు మీకు తెలీదు, అసలు నేను మా ఇంటి దగ్గర నుంచి నేను ఎక్కడికి కూడా వెళ్ళానన్నమాట. కానీ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినా చూడండి, అదైతే నేను నమ్మలేకపోతున్నాను. ఇంటి నుంచి నేను బయటికి ఎక్కడ వెళ్ళను అసలు. పోతే ఇంకా బయటికి ఎప్పుడైనా మా ఆయనతో అట్లా వెళ్తాను అంతే. కానీ ఇంకా మామూలుగా అయితే నేను ఎక్కడికైతే వెళ్ళను. అలాంటిదాన్ని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినానంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఏది రాదు ఏది కాదు మనతో అని ఇంట్లో ఎప్పుడు ఉండకూడదు. చదువు ఒకటే కాదు ముఖ్యము, ఏదో ఒకటి మన జీవితంలో ఉండాలన్నమాట. ఏది చేసుకున్నా కూడా మన జీవితానికి అది సక్సెస్ని ఇవ్వాలి. చదువు ఒకటే ఉంటే కాదు అని కాదు, చదువు ఉండాలి, చదువుతో పాటు కొన్ని తెలివితేటలు కూడా ఉండాలన్నమాట. అందుకనేసి అయితే నేను ఊరికే ఉండి ఖాళీగా ఉంటే ఏమీ రాదు. నేను చదివిన చదువుకి అయితే నాకు ఏ జాబు రాదనమాట. అందుకనేసి అయితే నేను ఊరికే ఉండి ఏం చేయాలని చెప్పేసి అయితే ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి సాధించాలి, ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు అని చెప్పేసి అయితే నా చిన్న ప్రయత్నం నేనైతే ఇది చేశానన్నమాట. ఇంకా సక్సెస్ ఇంకా దేవుడికే వదిలేసినాను. ఇంకా దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఇవ్వనివ్వండి, అంతవరకు మనం కష్టపడుతూనే ఉండాలి. మనం ఒక పని చేసేటప్పుడు అది సక్సెస్ అయ్యేంత వరకు దాన్ని మధ్యలో వదలకూడదు. కష్టమైన నష్టమైన ఇష్టమైన ఇష్టం లేకపోయినా దేంట్లోకైనా దిగినప్పుడు అది సక్సెస్ వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉండాలి. అందుకనేసి అయితే నేను ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా కూడా చేయండి, ఏదో ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చూడండి, ఇప్పుడైతే ఇంకా నెట్ రబ్బర్ బ్యాండ్ అయితే చేశాను. అవి నేను మామూలు క్లాత్తో చేశాను అనమాట ఫస్ట్వి. తర్వాత అయితే ఇంకా నేను నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. అన్నీ ఒకటే కాకుండా ఒకటి కాటన్ క్లాత్ తీసుకుని చేశాను కదండి, బ్లాక్. తర్వాత ఇంకొకటి బ్లూ కలర్ది మామూలు క్లాత్తో చేశాను. ఇదైతే నెట్ క్లాత్తో చాలా బాగుంది కదా అసలు. ఇది ఇట్లాంటివి అయితే నెట్ క్లాత్లు అయితే చేతికి చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి అయితే చూడండి, ఇంకొకటి బ్రౌన్ కలర్ అయితే చేశాను. చాలా బాగుంది కదా ఇది కలర్ అయితే, కాఫీ కలరు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా హ్యాండ్స్కి కూడా హెయిర్ బ్యాండ్ చాలా బాగుంది. ఇదే అయితే రబ్బర్ క్లాత్ అనమాట. ఇందాక నెట్ క్లాత్ చేశాను కదా, ఇది రబ్బర్ క్లాత్. చూడండి ఎంత బాగుంది కదా అసలు, మనం బయట బజార్లో కొన్నట్టుగానే ఉన్నాయి కదా. ఇలా చేసుకొని మనమే వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను రబ్బర్ క్లాత్ అయితే చేస్తున్నా చూడండి. రబ్బరే సాగుతుంది కదా క్లాత్, అలాంటి క్లాత్తో చేశాను చూడండి. ఈ విధంగా అయితే చేశాను అనమాట. ఇలానే ఇంక ఇప్పటి నుంచి అయితే కొంచెం కొత్తగా వెరైటీగా అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి అయితే ఒక్కొక్కటిగా మొదలు పెడుతున్నాను. ఇంకా ఇట్లా అనమాట. ఈ బ్యాండ్స్ అయితే చూడండి, ఈ విధంగా అయితే నేను స్వయంగా నా చేతులతో ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి. చాలా బాగుందండి. ఇలా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేసి పెట్టండి. ఇదే అనమాట వీడియో అయితే. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి.